దాదాపు 4 దశాబ్దాలు ఒక్క తెలుగింట్లో కూడా ఆ పేరు మళ్లీ పెట్టుకునే సాహసం ఎవరూ చేయలేదు. దీనంతటికీ కారణం ఓ నటి. గయ్యాళి పాత్రలో ఆమె చూపించిన సహజత్వం ప్రేక్షకుల్లో ఆ స్థాయిలో చెరగని ముద్ర వేసింది. లెక్కకు మించి ఎన్నో చిత్రాల్లో ఒకే పాత్రలో నటించిన ప్రేక్షకులకు విసుగు కలగలేదంటే అది కేవలం ఆమె నటనలో గొప్పతనమని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈర్ష్య, ద్వేషం కలగలిపిన గయ్యాళి పాత్రలలో ఆమె నటన అసామాన్యం. ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమె సూర్యకాంతం. గయ్యాళి అత్త పాత్రలకు అప్పటికీ ఇప్పటికీ ఇక ఎప్పటికీ ఆమె శాశ్వత చిరునామా. కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు అక్టోబర్ 28, 1924న ఆఖరి సంతానంగా జన్మించారు సూర్యకాంతం. అయితే 14 మందిలో కేవలం 4 మాత్రమే మిగిలారు. అందులో 14వ సంతానంగా పుట్టిన సూర్యకాంతం అంటే ఇంట్లో చాలా చాలా గారాబం చేసేవారట. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం, నాట్యం చేయడం నేర్చుకున్నారు సూర్యకాంతం. ఆ రోజుల్లో మెట్రికులేషన్ చదువుకున్నారు. అయితే సూర్యకాంతంకి సినిమాలంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదట. ఎంతసేపు పెద్ద చదువులు చదవాలి, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడి అందరినీ అదరగొట్టేయాలి అని కలలు కనేవారట చిన్నారి సూర్యకాంతం. అయితే సినిమాలు చూడటం అంటే మాత్రం సూర్యకాంతానికి మహా పిచ్చి. అందులోనూ హిందీ సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేదట. అంతేనా, డిటెక్టివ్ నవల్స్ విపరీతంగా చదివేవారట సూర్యకాంతం. ఆమె 3వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోవడంతో వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ ఆర్థిక ఇబ్బందులే సూర్యకాంతం గారిని సినిమాల్లోకి వెళ్లడానికి ప్రోత్సహించింది. అయితే అందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఎలాగైతే వాళ్లను ఒప్పించి దూరపు బంధువు ద్వారా హనుమాన్ నాట్య మండలిలో చేరారు. అందులో వివిధ నాటకాల్లో శంభుశాస్త్రి, వసంతకుడు వంటి పాత్రలు వేస్తూ తన నటనకు మెరుగులు దిద్దుకున్నారు. అయితే వాటితో ఆమె పెద్దగా తృప్తి పొందలేకపోయారు. సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నై చేరుకున్నారు సూర్యకాంతం. అదే సమయంలో జెమినీ వారి చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియజేయడంతో ఆవిడ జీతాన్ని 75 రూపాయలు చేశారట. ఆ తర్వాత 1949లో వచ్చిన ధర్మాంగద సినిమాలలో ఆమెది మోగవేషం. ధర్మాంగద టైంలో చిన్నా చితకా వేషాలు వేసిన తరువాత మొదటి సినిమా సమయంలో పరిచయమైన లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారదా నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ పరిస్థితుల్లో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామణి చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. అది కూడా కేవలం 24 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వయసు పాత్రలో నటించి మెప్పించారు. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలో నటించారు సూర్యకాంతం. అయితే సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను పెట్టుకుని ఆమెను తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమా నిరాకరించారు సూర్యకాంతం. చూసారా, ఇక్కడే అర్థమవుతోంది గయ్యాళి అత్తగా కనిపించే సూర్యకాంతం నిజ జీవితంలో ఎంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషో. 5 భాషలను అనర్గళంగా మాట్లాడగల సూర్యకాంతం హిందీ సినిమాల్లో కూడా నటించారు. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇలా గయ్యాళి పాత్రల్లో సూర్యకాంతం ఎంత క్రేజ్ సంపాదించుకున్నారంటే బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారే కారు. చాలా వరకు సినిమాల్లో సూర్యకాంతం మూర్ఖత్వంతో నోరు పారేసుకునే గయ్యాళిగానే వేశారు. అది అత్తైనా, కోడలైనా, తోటి కోడలైనా సరే. అత్తగా కోడల్ని వేధిస్తుంది, కోడలిగా అత్తను వేధిస్తుంది. అయినా ఈమెలో సున్నితత్వం ఎక్కడో ఉందని మనకు స్ఫురిస్తూనే ఉండేలా చేస్తుంది. కన్యాశుల్కంలో గిరీశం ప్రియురాలులో ఒకరిగా, బలహీనురాలు అయిన మీనాక్షి వేషంలోనూ
గిరీశాన్ని బాగానే ఇబ్బంది పెడుతుంది. భీముడి భార్య హిడింబి అనగానే గుర్తుకు వచ్చేది మాయాబజార్లోని సూర్యకాంతమే. సిటీ షోకుల మోజుతో పల్లెను వదిలి పట్నాలకు వలస వెళ్లి హోదాలు జర్జాలు ఒలకపోసే ముందటి తరం మధ్యతరగతి స్త్రీల వేషాలు ఆమెవే. భర్తను ఉమ్మడి కుటుంబం నుంచి విడదీసి సిటీలో కాపురం పెట్టించే మొదటి తరం స్త్రీ ఆమెనే. అందుకే ఇప్పటికీ సూర్యకాంతం మాట విరుపును, ఉడుపును, జోరును తరువాతి తరం తెరమీద అత్తగార్లు ఎవరూ అందుకోలేదంటే అతిశయోక్తి కాదంటారు. అంతెందుకు, ఆ మధ్య గుండమ్మ కథను ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వారసులతో తీయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు మిగిలిన పాత్రలకు ఎలాగోలా సెలెక్ట్ చేయగలం, గుండమ్మను ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్న ఎదురైంది. అది సూర్యకాంతం అంటే. ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్లు నటించిన సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో ఏదైనా కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే గదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారంటే ఆవిడను తెలుగు ప్రజలు ఎంతగా ఆరాధించేవారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె చేసిన పాత్రల్ని బట్టి సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారణి అని కూడా అనలేం, సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకున్నారు. ఓరచూపులు చూస్తూ ఎడం చెయ్యి విసురుతూ కుడి చెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళ కబుర్లతో బొల్లేడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. సూర్యకాంతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గుండమ్మ కథ సినిమా గురించి మాట్లాడుకోకపోతే అది సంపూర్ణం కాదు. తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోతగ్గ అతి కొద్ది సినిమాల్లో గుండమ్మ కథ ఒకటి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ లాంటి ఎంతో మంది హేమాయమీలు ఈ సినిమాలో నటించిన టైటిల్ మాత్రం సూర్యకాంతం గారు పోషించిన పాత్ర పేరును పెట్టారంటేనే తెలుస్తుంది ఆమెకున్న ఇంపార్టెన్స్ ఏంటో. నశించిన ఒక తెలుగు గయ్యాళి, భాషా సంస్కృతులకు ప్రతీక ఆమె. ఓ 20 ఏళ్ల క్రితం కూడా ఎవరినైనా ఉద్దేశిస్తూ అమ్మో ఆవిడ గయ్యాళి బాబోయ్ అనటానికి బదులు అమ్మో ఆవిడ సూర్యకాంతం అనేవారు జనం. అంతలాగా గయ్యాళితనాన్ని ఆవాహన చేసుకున్నారు సూర్యకాంతం. ఆ సరదా తిట్లు, ముక్కు మూతి విరవటాలు, చేతులు విసరటాలు, హాస్యాన్ని కూడా గయ్యాళితనంగా ముద్దుగా అభినయించటాలు ఆమెకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. అందుకే సూర్యకాంతం గారి గురించి ఓ సందర్భంలో బాపు రమణలు ఏం చెప్పారంటే, దురుసునోటి పలుకుబడి పంతులమ్మ మీరు, బాక్సాఫీస్ త్రాళికి పలుపుతాడు మీరే, మీరు లేని బయోస్కోపు ఉప్పులేని చారు, మీరు వచ్చి నిలిస్తేనే సినీక్క వహవారే. అందుకే వెండి తెరను ఏలిన అసామాన్య నటిగా ఇప్పటికీ సినీ ప్రేమికుల నీరాజనాలు అందుకుంటున్నారు సూర్యకాంతం గారు. ప్రతి సినిమాలోనూ హీరో లేదా అతనికి విధేయురాలైన హీరోయిన్ ఆమె గయ్యాళితనాన్ని అణిచేసే ప్రయత్నం చేసి ఆఖరికి ఆమెను లొంగదీసి కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటారు. ఇలా ఏడుపులో కూడా తనకే సొంతమైన డిక్షన్తో కామెడీలాగానే చేసి అలరించేవారు సూర్యకాంతం. అందుకే సినిమా తీస్తున్న వాళ్లు బోధించే నీతి పాఠాల కంటే తిట్టినా నవ్వినా ఏడ్చినా ఆమె నటనే ఎక్కువ సరదా ఉంటుంది మనకు. అన్నేళ్లుగా అన్ని సినిమాల్లో ఒకేలా ఉన్న విసుగు పుట్టని అత్తగారి మోడల్ని ఎక్కువ ప్రయత్నం లేకుండానే తయారు చేశారు సూర్యకాంతం. బాపు ముత్యాల ముగ్గు సినిమాలో సూర్యకాంతం గారు ఇంకోలా కనబడతారు. అమాయకురాలైన ఉత్తమరాలైన భార్య. భర్తగారి అక్రమాలు తెలియక ఆయనకు భజన చేస్తుంటారు. తెలిసాక చివరకు అసహించుకుంటారు. కానీ అది చాలా చిన్న పాత్ర. తెర మీద ఎక్కువగా గయ్యాళి పాత్రలు మాత్రమే చేసిన సూర్యకాంతం సెట్లో మాత్రం ఎంతో కరివిడిగా ఉండేవారు. ముఖ్యంగా సూర్యకాంతం షూటింగ్కి వస్తున్నారంటే ఆ రోజు సెట్లో అందరూ విందు భోజనం తినొచ్చని తెగ సంబరపడిపోయేవారట. షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆమె కెమెరా ముందు మాత్రం తెగ భయపెట్టేసేవారు. ఎన్నో అజరామర పాత్రలతో మనల్ని అలరించిన ఆమె స్థాయి నటి, కనీసం ఆమె లేనిలోటు తీర్చగలిగే నటి కూడా తెలుగు తెర మీద ఇంతవరకు తారసపడలేదు. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి.
ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచారట. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని గదా అన్నారు అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ల మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకున్నారంట. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి, సెంటిమెంటు ఆమెవి. దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషే అయినా మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థిక సహాయం చేసేది గాని అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పొల్ల కూడా విదిలించేది కాదట. మొహమాట పడకుండా తనకి రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేవారట. ఆమె అందరినీ నమ్మేవారు కాదు. తన కారు రిపేర్కొస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ల ముందు చేయవలసిందే, ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకోనిగాక. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పిన అద్భుత నటి సూర్యకాంతమ్మ. 3 తరాల తెలుగువారి మనసుల్లో గయ్యాళితనానికి ఏకైక ప్రతినిధిగా సూర్యకాంతం గారు నిలిచిపోయారు. తెలుగు సమాజానికి గొప్ప అన్యాయం చేసి వెళ్లిపోయారు సూర్యకాంతం. అంత అందమైన పేరు మరెవరూ పెట్టుకోకుండా చేసిపోయారు. ఒక మనిషి తాను పోషించిన పాత్రలతో అంత ప్రభావం చూపించిందంటే అంతకంటే ఆమె గొప్పతనానికి నిదర్శనం మరేముంటుంది? అందుకే ఆవిడ ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆవిడ చేసిన గయ్యాళి పాత్రలు మాత్రం మన మనస్సుల్లో ఎప్పటికీ సజీవంగానే నిలిచి ఉంటాయి.